మళ్ళీ నబిల్ ఇంకా స్ట్రాంగ్ కదా, వెళ్తానేమో అనుకున్నా. మళ్ళీ సెకండ్కి వచ్చేసా, ఓడియమ్మా ట్రోఫీ అవద్దు, బయటకు వెళ్ళి వెళ్దాము, స్టేజ్ మీద ఓడిపోదాం, కావాలంటే డబ్బులు అయితే తీసుకుని, ఎందుకంటే ఆ అభిమానం నేను కొనలేను కాబట్టి డబ్బు వద్దు అన్నట్టు నేను ఫిక్స్ అయిపోయాను. అదే జరిగింది. కానీ ఆఫర్ ఇచ్చినప్పుడు నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నావు, సూట్ కేస్ ఆఫర్ చేశారు, హ్యాపీగా తీసుకొని బయటికి రావచ్చు కదా, ఎందుకు? 105 రోజు నిఖిల్ని గెలిపించాలని అంతలా కష్టపడి నన్ను ప్రేమించి ఓట్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తాయని అది కొనలేను కదన్నా. ఓడిపోయినా నేను స్టేజ్ మీదనే ఓడిపోతాను ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు వద్దన్న. అంటే అక్కడికి వెళ్ళి నా చేయి ఇలా దించేసి విన్నర్ వేరే వాళ్ళు చెప్పినా నాకు అంత బాధ రాదు. నేను ఆల్రెడీ గెలిచేసాననే బాధతోనే ఉన్నా. నాకు మా అమ్మ కూడా అదే చెప్పారు, డబ్బులు అవసరం లేదు, ఓడిపోయినా పర్లేదు, నువ్వు డబ్బులు తీసుకోకు అన్నాడు స్టేజ్ మీద. ఇంక దానికన్నా ఏం కావాలి, ఎప్పుడో గెలిచేసానన్న, ఎప్పుడో గెలిచేసా. అందుకే అది అంటే ఇంకా ఆ ప్రేమ అభిమానం అది ఇంకా అది చెప్పలేకపోతున్నా. ఎట్లా వాళ్ళకి థ్యాంక్ యూ తప్ప ఇంకేం పదాలు లేవు నా దగ్గర చెప్పుకోవడానికి. ఓకే, మరి బయటికి రాగానే చిల్ అవ్వాలనుకున్నావు, నిన్న చిల్ అయిపోయావు? లేదన్నా, బయటికి రాగానే తీసుకెళ్ళి ఐసోలేట్ చేశారు 2 days. ఓకే, ప్రోటోకాల్స్. నిన్న ఇంటికి వచ్చి కొంచెం వాళ్ళతో కూర్చేసరికి బాడీ ఫుల్ లాగుతుంది. మనకి అక్కడ బిగ్ బాస్లో లైట్స్ ఏసీగా దానికి అలవాటు అయిపోయి లైట్స్ లేకపోతే నిద్ర రావట్లేదు, లైట్ ఆన్ చేసుకుని పడుకోవాలనిపిస్తుంది. ఇంకా సెట్ లేక ఈరోజు కొంచెం బెటర్ ఫీల్ అయ్యాను. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాను. చిల్లిగి ఏం లేదు, ఇంకా రేపు మళ్ళీ ఎల్లుండి షోకి రెడీ అవ్వాలి.